హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రాత్రి ఎపిసోడ్ ఏం జరిగింది అనేది మనం అలా మాట్లాడుకుందాం. సో ఏదైతే ఈ సర్వైవల్ ఫిట్టెస్ట్ గేమ్ ఉందో, సో 3 నుంచి 4 రోజుల్లో 12 గేమ్స్ దా జరుగుతాయి. సో గేమ్ లో ఓడిపోయిన ప్రతిసారి కూడా ఒక ఎంట్రీ ఇస్తారు. వీళ్ళు గేమ్ లో గెలిచిన ప్రతిసారి కూడా ఒక ఎంట్రీని ఆపొచ్చు. ఇదే థీమ్ అన్నమాట అక్కడ. అయితే దీనికి సంబంధించి గేమ్స్ ఆడే ప్రతిసారి కూడా వీళ్ళు క్లియర్ గా అనుకున్న పదవి ఏంటంటే, సో కంబైన్డ్ గా యునైటెడ్ గా ఆడదాం, ఆడేసి సో ఆ ఎంట్రీలు అనేవి ఆపుదాం అని ఫస్ట్ అనుకున్నారు అనమాట. దానికి రెండు టీంలు కూడా సో అగ్రి అయినాయి. ఉన్నప్పుడు ఈ టాస్క్ జరుగుతున్న మూమెంట్ లో ఒకటి వాళ్ళు ఒకటి వీళ్ళు ఇలా గెలుచుకుంటూ వచ్చారనమాట. సో ఏదైతే శక్తి టీం ఓడిపోయినప్పుడు సో అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని చెప్పేసి మీరు ఒకరిని అనౌన్స్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సో దానికి వెనకంటనే అనౌన్స్ చేశారనమాట. అండ్ రాత్రి సో నబెల్ వాళ్ళు ఏదైతే ఆ బెలూన్ హోల్డ్ చేసి పట్టుకునేది ఉందో, సో ఆ గేమ్ ఓడిపోయినందుకు ఆ అవకాశాన్ని ఆ టీం కి ఇవ్వలేదు. సో ఏదైతే శక్తి టీం కి వాళ్ళ డెసిషన్ వాళ్ళే చెప్పమన్నారో అలాంటి అవకాశాన్ని కూడా ఇన్ కేస్ కాంతార టీం కి ఇచ్చుంటే ప్రేరణ గానీ విష్ణుప్రియ గానీ సంథింగ్ ఎవరో ఒకళ్ళు పోయేవాళ్ళు, నబిల్ ని తీసేవాళ్ళు కాదు. అయితే త్రూ అవుట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకోవాల్సింది నలుగురు గురించి అండి. సో ఫస్ట్ మణికంఠ గురించి మాట్లాడుకోవాలి, రెండోది నబిల్ గురించి మాట్లాడుకోవాలి, అండ్ 3, 4 సో సోనియా గురించి, నిఖిల్ గురించి మాట్లాడుకోవాలి. సో రోజు రోజుకు నిఖిల్ కూడా సోనియాలా మారిపోతున్నాడా, సో లేకపోతే తన ఒరిజినల్ క్యారెక్టర్ ఇదేనా, ఏదైతే తను తీసుకున్న నిర్ణయం అనేది ఉందో సో అది టాటిక్స్ ప్లే చేసాం మేము అని చెప్పేసి సోనియా అంటుంది. సో గేమ్ లో గెలవడానికి ఎవరైనా టాటిక్స్ ప్లే చేయాలి, తప్పదు. సో అది గేమ్ పద్ధతి అనమాట. అయితే కానీ ఇక్కడ రెండు క్లాన్లు కలిపే కదా వైల్డ్ కార్డ్ డ్రిల్ ఎంట్రీలు ఆపాలనుకున్నారు. మళ్ళీ అలాంటప్పుడు సో బలవంతుడైన సమర్థుడైన అన్ని రకాల్లో కూడా నిబిల్ బెస్ట్ అనిపించుకున్న తరుణంలో నబిల్ ని తీసేయటం అనేది ఎంతవరకు పాయింట్ కరెక్ట్. అదేంటంటే సో రేపు మన టీమ్స్ కి పోటీ పడితే నా టీం నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పి నేను నబెల్ ని తీసేసానని చెప్పేసి ఒక కారణం చెప్తున్నాడు నిఖిల్ అన్నమాట. ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పినట్టే కదా ఈడ. సో ఏదైతే ఈ వైల్డ్ కార్డ్ డ్రిల్ ఎంట్రీలను ఆపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్న తరుణంలో సో ఇలాంటి డెసిషన్ అనేది రైటా రాంగా, ఏదా అసలు నబిల్ పాయింటే కాదు వాడు అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని చెప్పేసి సోనియా వాళ్ళ టీంతో మాట్లాడుతుంది, చర్చిస్తుంది అనమాట. ఏదైతే ఇప్పుడు ఎవరి పేరుని డిసైడ్ చేయాలన్న మూమెంట్ లో సో పృథ్వీ నబేల్ అన్ని రకాలుగా బాగున్నాడు, వాడి పెర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పేసి మాట్లాడుతుంటే వాడా అసలు మనకి పోటీనే కదరా, నో అసలు పోటీనే కదా, డోంట్ కంపేర్ అనగానే పృథ్వీ కూడా నవ్వుతున్నాడు పక్క నుండి. చెప్పొచ్చుగా నీకు మైండ్ పోయిందా లేకపోతే నీకు అర్థం కావట్లేదా అని. పృథ్వీ అలా చెప్పలేదు. సో ఎందుకంటే ఆ ముందు మాట్లాడలేరు అంట, ఆమె ఇచ్చే సలహాను తీసుకోవడానికి ఇద్దరు కుమారులు ఉన్నారు కానీ సో ఆమెతో మాట్లాడలేరు. అండ్ నైనిక కానీ విష్ణుప్రియ కానీ, నైనిక అయితే అంది సో ఇలా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంది. సో దాని గురించి మాట్లాడలేదు. అండ్ అదేవిధంగా విష్ణుప్రియ అయితే యూ హ్యావ్ 2 ఫేసెస్, ఐ మీన్ నీకు 2 ముఖాలు ఉన్నాయి నిఖిల్ అని చెప్పేసి సో ఫేస్ మీద అనేసి అంది. అండ్ ఆ తర్వాత దీనికి సంబంధించి డిస్కషన్స్ షురూ అయిందన్నమాట. సో ఇంకా ప్రేరణ అయితే ఒక మెట్టు ఎక్కువ వేసి చిల్లర డిస్కషన్స్, చిల్లర పనులు అని చెప్పేసి సో తనైతే స్టేట్మెంట్లు పాస్ చేసింది అనమాట. ఏదైతే ఈ శక్తి టీం అనేది నబిల్ ని అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని తీసేసేయటం ఏదైతే ఉందో అది ఎవరికి నచ్చలేదు. ఇన్ కేస్ ఒక మాట మాట్లాడుకున్నా కానీ వేరే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే ముందుకు వచ్చేవాళ్ళు. సో ఏమైంది బ్రో ఈ టాస్క్ లో నుంచే కదా బయటకు పోయిందంటే కాదండి. సో క్లియర్ గా చెప్పారు, బిగ్ బాస్ హౌస్ లో భూకంపం రాబోతుంది. సో దీంట్లో నుంచి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తాయి. సో ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది అనమాట. అంటే మీ మనుగడకే ప్రమాదం తెచ్చే టాస్క్ ఇది. సో వాళ్ళని రాకుండా ఆపే ఛాన్స్ మీకే ఇస్తున్నాం అనేసి అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళని ఇద్దరిని రాకుండా ఆపారు, వీళ్ళిద్దరిని సెల్ఫ్ నామినేట్ చేశారు, వీళ్ళిద్దరు బయటకు పోయి వాళ్ళిద్దరు లోపలికి వస్తారా? యాజ్ మై పాయింట్. సో యాజ్ యువర్ పాయింట్ సో ఏందనేది కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. సో నబేల్ విషయంలో నిఖిల్ ప్రవర్తించిన తీరు అనేది నేను ట్రూలీ అసలు నాకైతే పిచ్చెక్కింది అనమాట చూసిన తర్వాత. అసలు ఈ విధంగా ఎలా చేయగలిగారు? సో ఖచ్చితంగా సోనియా వర్షన్ అనేది, సోనియా రిఫ్లెక్షన్ అనేది నిఖిల్ ముఖంలో నుంచి, నిఖిల్ వాయిస్ లో నుంచి బయటకు వచ్చిందని అయితే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. సో నబేల్కి అయితే అసలు కళ్ళం నీళ్ళు వచ్చేసింది. ఇంకేం చేయాలో అర్థం కాక రాత్రి సంచాలకులుగా చేస్తున్నారు. ఏం చేస్తాడు ఇంకా డాన్స్ వేసుకోవడం, సంచాలకులుగా చేయటం, రేపు అనే రోజు వచ్చేసి వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోమంటాం. బట్ ఓటింగ్ పాయింట్ లో ప్రస్తుతం నబిల్ 38.9% లో ఉన్నాడు. అండ్ పృథ్వీ సోనియా 8% లో ఉన్నారు అనమాట. సోనియా లీస్ట్ లో ఉంది, సోనియానే 8% లీస్ట్ లో ఉంది. సో ట్రూలీ ఇంకేం జరుగుతుంది ఏందనేది ఇక నా దీని గురించి ఏం మాట్లాడమంటారు. సో మణికంఠగడు ప్లేట్ పురాయించాడు, కొంచెంసేపు అటు అన్నాడు, కొంచెంసేపు ఇటు అన్నాడు, ఉల్టా పల్టా చేస్తున్నాడు మణికంఠగడు క్లియర్లీ. సో క్లియర్లీ మణికంఠ అదే చేస్తున్నాడు. లేదు బ్రో వాడు టీం కోసం సాక్రిఫైస్ చేశాడు, సో అది గుర్తించాలి మీరు అంటే. టీం కోసం సాక్రిఫైస్ చేసిన బట్ టీం బ్లేమ్ చేస్తున్నారు అనమాట వాడిని. సో రాత్రి త్రూ అవుట్ ఎపిసోడ్ లో మణికంఠగడ్ డైలాగ్ ఒకటే అనమాట, మనం అనేది అబద్ధం నేను అనేది నిజం అనేసి. సో వాడు ఆడేలాగా అన్నాడు, ఎందుకంటే ఇప్పుడు టీం కోసం నన్ను నేను నామినేట్ చేసుకున్నాను అంటాడు. వాళ్ళేమో టీం కోసం ఏమిదిరా, నువ్వు డిసిజన్ తీసుకుని మేము ఓకే అన్నాం, మనమందరం కూర్చొని నువ్వే అని చెప్పేసి మేము అనలేదురా అని చెప్పి సోనియా మేడం రెచ్చిపోయింది అనమాట. దానికి తోడు యష్మి కూడా తయారైంది. సో యష్మి గురించి సో నిఖిల్ అభిప్రాయం అనమాట, యష్మి అనేది సో తప్పులు అడగడానికి మనలా ఉంది తప్పితే సో తను మనతో ఫిట్ కాదు. ఏదేమైనా మన ముగ్గురమే, నువ్వు నేను పృథ్వీ,
సో వీళ్ళు ముగ్గురు 3 ఇడియట్స్ లాగా వీళ్ళు ముగ్గురే అనుకుని ఉన్నారు. ఏదైతే నేను పోనీటెయిల్ బ్యాచ్ అన్నాను చూడండి. సో ఈ బ్యాచ్ మొత్తం ఈ టీమ్‌లోనే ఉన్నారన్నమాట. సీత టీమ్‌లోనే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ గుసగుసలు చెప్పుకున్నారన్నమాట. అండ్ సీత అయితే నిన్న ఎవరిని సోనియాని ఇమిటేట్ చేస్తుందన్నమాట. "ఏమిరా తిన్నావా? ప్లేట్ తేనా? సూపర్‌రా తింటావా? ప్లేట్ తెస్తాను. అన్నం పెట్టనా? తినరా? ఏమైందిరా రేయ్ నిన్నేరా?" సో ఏదైతే తన స్లాంగ్ ఉందో ఆ స్లాంగ్‌ని యూజ్ చేసి సో ఇలా అని చెప్పేసి మాట్లాడుతా ఉంది. అండ్ కంప్లీట్‌గా ఎపిసోడ్ ఇదే బ్రో. సో ఫస్ట్ టైమ్ మా ఛానెల్ చూస్తేనే మీరు ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థాంక్ యూ.